నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ ముసుగులో రౌడీయిజం, అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న సీఎం చంద్రబాబు. అవసరమైతే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిక. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులను ప్రేరేపించి వికృత చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం. కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడి అరెస్ట్. నిందితుడిపై వివిధ పిఎస్ల్లో 33 కేసులున్నాయని తెలిపిన విశాఖ డీసీపీ మణికంఠ. కేసీఆర్ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయన్న కేటీఆర్. సంచులు మోసి పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యారంటూ విమర్శ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడడం, దేశ విదేశాలను తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, రాజకీయ ముసుగులో రౌడీయిజం, అరాచకాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. తిరుపతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు, వాళ్ళకి రక్షణ, భద్రత, దీంతో పాటు వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడే బాధ్యత కూడా ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన స్థలం కాబట్టి. ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్ అందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, కమిషనర్ అబ్బరాం, ఎస్పీ పోలీసు కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్ గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్ గా కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, అందుకే నేను ఇక్కడే మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, మీలో ఒక ఆలోచన, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు. దేవుని మీద భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ, మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు, ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. స్మగ్లర్స్ పై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి విక్రేతల్ని రవాణా చేసే వారిపైన కూడా 296 మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్స్ అరికట్టడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 786 డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీ ఏర్పాటు చేసి మోడల్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మనస్ఫూర్తిగా ఇటీవల ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. నో హెల్మెట్, నో పెట్రోల్. పాజిటివ్ మంచి ఇంపాక్ట్ వస్తుంది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. చాలా సమస్యలు చూసా. ఒకప్పుడు కేవలం సమస్య, ఏ సమస్య అయినా సమాజం ఆమోదించినటువంటి కార్యక్రమం ఎవరేం చేసినా, యాంటీ సోషల్ చేసినా అది సస్టైన్ అవుతున్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా, రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా
కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో మూడో సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్లే, భూ కబ్జాలు వీళ్లే, ఊర్లో పెత్తనం వీళ్లే, వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. కానీ 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రోత్సహించడం ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక, కూటమి నాయకుల అవినీతి, దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలపై చర్యలు తీసుకోలేక, అసత్య ప్రచారం, కట్టుకథలతో వైసీపీని అరాచక శక్తిగా చిత్రీకరించి ప్రజల్లో పలచన చేయడానికి కూటమి ప్రభుత్వం తొక్కని అడ్డదారులు లేవని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హింసను ప్రేరేపిస్తుందని ప్రజల్లోకి సందేశం పంపించడానికి రోజురోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఘనంగా జరగడాన్ని చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ కేసులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఈ కూటమి ప్రభుత్వం బనాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఒకటి. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల చెరువు గ్రామంలో దళిత వర్గానికి చెందిన వారు అంతా బంధువులే. అజయ్ దేవ్ అనే ఒక అబ్బాయి కూడా జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ లో పాల్గొన్నాడని, ఆ సందర్భంగా స్వయానా వాళ్ళ వదిన వాళ్ళు వచ్చి దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇతను ఆ చిన్న బంధువుల మధ్య తోపులాట జరిగితే దాన్ని పెద్దదిగా చిత్రీకరించి ఆమె గర్భిణి అని, ఆమె పొట్టపైన తన్నారని హత్యాయత్నం కేసు కూడా పెట్టి తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో 3rd డిగ్రీ మెథడ్ ఉపయోగించి పోలీసు వాళ్ళు రాత్రంతా విపరీతంగా కొట్టి తెలుగుదేశం నాయకుల సూచనల మేరకు ఎలాగైనా దీన్ని రాష్ట్ర వ్యాప్త సమస్య చేయాలా, జన్మదిన సందర్భంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు మార్గాల్లో దౌర్జన్యాలు చేసినారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలని కక్షగట్టి ఆ అబ్బాయిని దారుణంగా హింసించి కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్లో ఊరేగింపు చేసిన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఈవెన్ అతను జనసేననా లేకపోతే వైఎస్ఆర్సీపీనా అనేది ఇక్కడ సమస్య కాదు. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పొలిటికల్ అజెండాతో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న లోకేష్ గారి సూచనల మేరకు ఇంత దారుణంగా కొట్టి ఇలా హింసిస్తూ కోర్టు ప్రొడ్యూస్ చేయడం మంచి పద్ధతేనా? ఈ రాజ్యాంగంలో ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? మనిషి స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించడం కాదా? అతన్ని అవమానపరచడం కాదా? ఎక్కడైనా గ్రామాల్లో కట్టెలు జరిగి పెద్ద పెద్ద ఇవి జరిగి హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఏదో జనరల్గా పోలీసులు ఏదో ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది కూడా తప్పే. అయినా సరే అట్లాంటి వాటిల్లో ఈ మధ్య ఈ ఎల్లో మీడియాలో కూడా వీటన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న పీకుడు భాష కూడా దీనికి చాలా ముఖ్యం. అరచేతులు అరగదీస్తాం, రోమాలు పెరికేస్తాం, కీళ్ళు విరిచేస్తాం, ఇట్లాంటి మాటల ద్వారా పోలీసుల్లో కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి పద్ధతులు పాల్పడుతున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఇది తప్పు కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల సందర్భంగా పొట్టేళ్ల తలలు నరికి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేస్తే తప్పు కాదు. కానీ జగనన్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ గ్రామాల్లో విందు ఏర్పాటు చేసుకుంటే
దానిపైన తప్పుడు కేసులు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ వ్యవస్థలను నాశనం చేస్తుందనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలా. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు. ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వ్యవస్థలు నాశనం అయిపోతే ఒక్కసారి మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఇవాళ మీరు చేస్తున్న పనే వచ్చే ప్రభుత్వంలో చేస్తే అశాంతి ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా మీరు ఇప్పుడే గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. మీకు ఇవన్నీ ఏం పట్టడంలా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడానికి వాళ్ళపైన దుష్ప్రచారం చేయడమే మీ అజెండాగా పెట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మీ ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాసుపాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు కొనసాగు సోషల్ మీడియా ఉన్నంతకాలం అని స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని వీటన్నిటికీ వ్యవస్థల కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో కిడ్నీ అవసరమైన వారి నుంచి ₹1,00,000 తీసుకుని విజయవాడకు పరారైన నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేసినట్టు విశాఖ డీసీపీ మణికంఠ తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని అన్నారు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 33 కేసులున్నాయని తెలియజేశారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న కోర్టు విచారణకు రావడం లేదని అన్నారు. ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు ఈమంది జ్యోతి శివశ్రీని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అన్ని కేసుల సమాచారం తెప్పించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని డీసీపీ మణికంఠ స్పష్టం చేశారు. విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం ₹1,00,000 తీసుకున్నారని చెప్పేసి తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోనూ చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, ఒక డాక్టర్ పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి సాయంత్రం కల్లా ₹1,00,000 ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దామని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా ₹1,00,000 కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దామని చెప్పేసి కిడ్నీకి సంబంధించి ₹1,00,000 తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టర్, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, ఈ ₹1,00,000 తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమండి జ్యోతి శివశ్రీ. ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్ దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను చేసే వాటిల్లో ఉదాహరణకి బైకులు ఎక్కడన్నా దొరికితే దొంగతనం చేయడం, షాప్స్ దగ్గరికి వెళ్ళేసి మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ తీసుకొని పేమెంట్స్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో బాగా బిజీ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి అక్కడ ఖరీదైన వస్తువులు ఆర్డర్ పెట్టేసి అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. చేసినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడం, చాలా రకాల చీటింగ్. ఎవరైనా సరే న్యూస్ పేపర్స్లో ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరినీ చీట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అతను మొత్తం 33 రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మొదటి కేసు 2004లో రాజమండ్రి నార్త్ సీసెస్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది.
చివరిగా గాజువాక పోలీస్ స్టేషన్లో 2024లో కేసు రిజిస్టర్ అయింది. ఈ సంవత్సరం మొదటి కేసు మన దగ్గరే రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని 1 టౌన్ పోలీసులు మరియు సౌత్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి అతని కోసం అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి పెట్టడానికి ఏలూరు జిల్లా భీముడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన రఫీ, చరణ్, బన్నీలు పల్సర్ బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. భీముడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. ఉదయం భీమడోలు మండలం సూరప్పగూడెం ఊరు ఎంట్రన్స్ లో బ్రిడ్జ్ దగ్గర నేషనల్ హైవే 216 పైన పల్సర్ బైక్ కి వెళ్తున్నటువంటి 3 యువకులు ద్వారకా తిరుమల మండలానికి చెందినటువంటి వారు రఫీ, శ్రీరాములు, చరణ్ అనేటువంటి 3 యువకులు బండి మీద వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ప్రమాదానికి సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయగలరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.